ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నిర్మల్ జిల్లాలో ఆదివారం రోజున నిర్వహించిన జనజాతర సభలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాహుల్ గాంధీ తెలియజేశారు. మోదీని ఎన్నికల ద్వారా ప్రధానమంత్రి పదవి నుండి తొలగిస్తే తాము అధికారంలోకి వచ్చాక 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ సూచించారు. రిజర్వేషన్ తీసివేయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో బీజేపీ ఉందని, దేశ ప్రజలు అందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని, భారత మాతను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. భారతదేశంలో 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేయడం జరిగిందని, ఆ యాత్రను తెలంగాణ నుంచి ప్రారంభం చేశామని అన్నారు. ఆ సమయంలో సుమారు కోట్ల మంది ప్రజలు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారన్నారు. రిజర్వేషన్లు తీసివేయటకు ప్రధాని మోదీ ప్రభుత్వం సంస్థలను ప్రైవేటు పరం మారుస్తున్నారని, ఆర్మీ వ్యవస్థలో రిక్రూట్మెంట్కై అగ్నివీర్ సంస్థను అందుకే ప్రవేశపెట్టారని, ప్రజలందరూ వీటిని గమనించాలని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు 250 రూపాయలు చెల్లిస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 400 రూపాయలు చెల్లిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారతదేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని ఆయన సూచించారు. అలాగే విద్యను అభ్యసించి ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతకు సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజల పాలనను ఎన్నుకున్నారని, అలాగే ఢిల్లీలో కూడా ప్రజల పాలన ఎన్నుకోబడుతోందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे. మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50% గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము. బీజేపీ के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए. బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు. आप देखिए रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था. जनरलगा ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది. रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है. రిజర్వేషన్ అనే విషయాన్ని తీసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ का मतलब रिजर्वेशन हटाना है. ప్రైవేటీకరణ అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను తీసి పాడేయడము. అగ్నివీర్ का मतलब रिजर्वेशन हटाना है. అగ్నివీర్ కూడా రిజర్వేషన్లను తీసేయడమే. ठेकेदारी प्रथा जो सरकार में इन्होंने चलाई है, ये रिजर्वेशन हटाना है. ఈ రిజర్వేషన్లను తీసేయాలన్నదే నరేంద్ర మోడీ గారు బీజేపీ యొక్క ఉద్దేశము. सरकारी ऑफिसेज में, पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा है इसको हम हटा देंगे. परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी. ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గడ్డి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము. नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है उसको हटा देंगे. నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ కూడా తీసేయాలని అనుకుంటున్నారు. क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో. नरेंद्र मोदी ने आज तक अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा. ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. उल्टा नरेंद्र मोदी और उनके विचारधारा वाले लोग कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं, आदिवासियों को वनवासी कहते हैं, प्राइवेटाइजेशन करते हैं. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలనే ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. हम सबको कराएंगे. దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క మేము సర్వే ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है. ఈ ఆర్థిక సర్వే ద్వారా దళితుల దగ్గర ఎంత ధనం ఉంది, వెనుకబడిన కులాల వద్ద ఎంత ధనం ఉంది, ఆదివాసుల యొక్క ఆర్థిక స్థితిగతులేంటి మేము తెలుసుకోబోతున్నాము. और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी. ఈ
జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొండల్లో నడిచి ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి కంకణ బద్ధుడైన మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిర్మల్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వచ్చిండ్రు. మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి.